వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. చాలా అద్భుతమైన కంటెంట్ని ఇస్తున్నందుకు మీరు రవీస్ జీకే ఛానల్ని ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఈ కరెంట్ అఫైర్లో భాగంగా రీసెంట్గా వచ్చినటువంటి ఒక అద్భుతమైన కరెంట్ అఫైర్ ఇప్పుడు చిన్నదే, చాలా ఇంపార్టెంట్గా దీన్ని మనం చూద్దాం. అది ఏమిటి అంటే సంతోష్ అనే ఒక అంశాన్ని చూద్దాం. ఏమిటి ఈ సంతోష్ అనేది? సంతోష్ అనేది ఒక సినిమా. ఇది ఒక సినిమా. ఈ సినిమా 2025లో 97వ ఆస్కార్ అవార్డులని ప్రకటించారు, ప్రదానం కూడా చేశారు. ఈ ఆస్కార్ అవార్డులకి యూకే నుంచి పంపబడిన సినిమా. యూకే నుండి ఆస్కార్ అవార్డులకి ఆస్కార్ ఎంట్రీ. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అనే కేటగిరీలో, అంతర్జాతీయ ఉత్తమ చిత్రము అనే కేటగిరీలో ఆస్కార్కి యునైటెడ్ కింగ్డమ్ నుంచి పంపబడినటువంటి ఒక సినిమా సంతోష్ అనేటువంటి ఈ సినిమా. ఇదే ఆస్కార్ ఎంట్రీగా భారతదేశం నుంచి అంతర్జాతీయ చిత్రం కేటగిరీకి వెళ్ళినటువంటి సినిమా లాపటా లేడీస్ అనేటువంటి సినిమా. ఇది దానికి అదనంగా చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. లాపటా లేడీస్ అనేది భారతదేశం ఎంట్రీ ఆస్కార్ అవార్డులకి, కానీ అవార్డు రాలేదు. అయితే యూకే నుండి అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో ఆస్కార్కి 2025 సంవత్సరానికి వెళ్ళిన సినిమా సంతోష్. అయితే ఈ సినిమా భారతదేశంలో థియేటర్స్లో విడుదల చేయడానికి అవసరమైన అనుమతులలో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సిబిఎఫ్సి అనే ఒక సంస్థ ఉంటుంది. దీన్నే మనం సింపుల్గా సెన్సార్ బోర్డు అంటాం. ఈ సెన్సార్ బోర్డు భారతదేశంలో ఈ సినిమా విడుదలకి అవకాశం లేకుండా అనుమతులని ఇవ్వలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లేదా సిబిఎఫ్సి ఇటీవల ఈ క్రింది సినిమాని నిషేధించింది అని అడిగితే సంతోష్ అని మనం పెట్టుకోవాలి. ద ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ సంతోష్ హ్యాస్ బీన్ డినైడ్ సర్టిఫికేషన్ ఫర్ ద థియేట్రికల్ రిలీజ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద సిబిఎఫ్సి అబ్జెక్టెడ్ టు ఇట్స్ పోర్ట్రైల్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్. అంటే ఆ సినిమాలో నటించినటువంటి ఒక పోలీస్ ఆఫీసరు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని, కులానికి సంబంధించిన డైలాగ్స్ని, అలాగా రకరకాలైనటువంటి అంశాలు అందులో ఉన్నాయని చెప్పి ఈ సర్టిఫికేట్ని ఇవ్వకుండా భారత్లో ఈ సినిమాని నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాని రాసిన మరియు దర్శకత్వం వహించిన వారు బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్, మన భారత సంతతికి చెందిన బ్రిటిష్లో స్థిరపడినటువంటి సంధ్యా సూరి. ఈ సినిమాని తీసిన డైరెక్టర్ ఎవరంటే సంధ్యా సూరి, ఆంగ్లో ఇండియన్ లేదా బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అంటే ఒక యంగ్ విడో ఎవరైతే పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని ఉంటుందో ఆమె మర్డర్కి గురవుతుంది. ఆ మర్డరు ఎవరైతే ఒక విడో, యంగ్ విడో పోలీసులో జాబ్కి వెళ్ళాలనుకుంటుందో ఆ కళని నెరవేర్చుకుని ఒక దళిత అమ్మాయి మర్డర్ కేసుని ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో ఆమె ఎలాంటి పరిణామాలని ఎదుర్కొందో అన్నది తీసినటువంటి సినిమా. అందుకే ఈ సినిమాని ఇండియాలో బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇందులో లీడ్ యాక్ట్రెస్గా ఆ విడో క్యారెక్టర్ చేసినటువంటి సహానా గోస్వామి, ఆమె ఆసియన్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డుని, యాక్ట్రెస్ అవార్డుని పొందడం కూడా జరిగింది. రైట్. ఈ సిబిఎఫ్సి ఉంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అని. ఇది కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. సినిమాటోగ్రఫీ చట్టం, సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారము ఇది పనిచేస్తుంది. 1952 ప్రకారం పనిచేస్తుంది. ఈ సిబిఎఫ్సి హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. దీని ప్రెజెంట్ హెడ్ ప్రసూన్ జోషి. అలాగే భారతదేశంలో విడుదలయ్యే ప్రతి సినిమాకి మనకి 4 రకాలైనటువంటి సర్టిఫికేట్లు ఇస్తుంది. యూ సర్టిఫికేట్, U/A సర్టిఫికేట్,
ఏ సర్టిఫికేట్ అండ్ ఎస్ అనే 4 రకాల సర్టిఫికేట్లని ఇస్తారు. యు అంటే యూనివర్సల్, అందరూ చూడదగిన సినిమా అని అర్థం. యు/ఏ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల సమక్షంలో చూడదగిన సినిమా అని అర్థం. ఏ అంటే అడల్ట్స్ ఓన్లీ, పెద్దవారికి మాత్రమే అని అర్థం. ఎస్ అంటే స్పెసిఫైడ్ పర్సన్స్ ఓన్లీ, ప్రత్యేకమైన వ్యక్తుల కోసం ప్రదర్శించే సినిమాకి ఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన అంశము, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.